The 29th of April today on your show, I'm saying TMC will be wiped out. పశ్చిమ బెంగాల్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మమతా బెనర్జీ, ఆమె పార్టీ టీఎంసీ. బెంగాల్లో మమతని ఓడించడం ఎవరి తరం కాదు అని చాలా మంది అనుకుంటారు. కానీ తాజాగా వస్తున్న 2026 ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే బెంగాల్ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పు జరగబోతుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రాబోయే ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీ రాబోతోందని, మమతా బెనర్జీ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోనుందని విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అసలు ఈ రేంజ్ మార్పు ఎందుకు వస్తోంది? ఇక్కడే ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ఈసారి బెంగాల్లో ఓటింగ్ శాతం ఏకంగా 93% నమోదు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఇంత భారీ స్థాయిలో జనాలు బయటకు వచ్చి ఓట్లు వేశారంటే అది ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న ఓటే అని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైగా 50% ఓటర్లు తాము ఎవరికి ఓటు వేశామో సర్వే వాళ్లకు చెప్పలేదు. దీన్ని బట్టి చూస్తే అధికార పార్టీ నాయకుల పట్ల భయంతో వాళ్ళు సైలెంట్ గా ఉండి ఈవీఎంల దగ్గర తమ కోపాన్ని చూపించారని అర్థమవుతోంది. బీజేపీ ప్రతినిధి సంజు వర్మ అయితే ఇది మామూలు విజయం కాదు, బెంగాల్లో టీఎంసీ పార్టీ కనుమరుగైపోయేంత పెద్ద విజయాన్ని బీజేపీ సాధించబోతోంది అని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పారు. BJP is not only going to win West Bengal, but it will be a massive landslide. The TMC will be obliterated. Mark my words, the 29th of April today on your show, I'm saying TMC will be wiped out. దశాబ్దాలుగా పాతుకుపోయిన కమ్యూనిస్టులను పారద్రోలి బెంగాల్లో అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ కోటను ఈసారి మోదీ బద్దలు కొడతారా? ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయని మీరు అనుకుంటున్నారా? లేక మమతా మళ్ళీ తన మ్యాజిక్ రిపీట్ చేస్తారా? బెంగాల్ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి. ఈ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.